ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట, పల్నాటికి ముఖద్వారంగా వెలసిల్లే నర్సరావుపేట. సమగ్ర వార్తా సమాహారంతో ప్రతిపూట. వి న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మానవాళికి క్రీస్తు అందించిన గొప్ప సందేశాలు, ప్రేమ, త్యాగం. నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ మరియు అడ్వాన్స్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట, రొంపిచెర్ల మండలాలలో ఘనంగా క్రిస్మస్ పండుగ వేడుకలు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దైవకుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. యేసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని, తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా యేసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. మానవాళికి క్రీస్తు అందించిన గొప్ప సందేశాలు, ప్రేమ, త్యాగం. నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ మరియు అడ్వాన్స్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట నియోజకవర్గం క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. సంవత్సరం కాలం పాటు ఎదురు చూస్తున్న క్రిస్మస్ పండుగని ఎంతో ఘనంగా జరుపుకోవాలని, అట్లానే మీ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఆ భగవంతుడైన యేసు ప్రభుని సందర్భంగా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు. అట్లానే నూతన సంవత్సరం 2024 సంవత్సరం మీ అందరికీ కూడా బాగుండాలని, మంచిగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా మీ కుటుంబ సభ్యులతో గడపాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు గుంటూరు హిందూ ఫార్మసీ కాలేజ్ వేదికగా జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంకింగ్ ఓపెన్ గర్ల్స్ చెస్ టోర్నమెంట్ 2023 ముగింపు కార్యక్రమానికి నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుండి ఉత్సాహంగా వచ్చి పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు ఎంపీ గారు బహుమతులు ప్రదానం చేశారు. వి న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చంద్ర షాపింగ్ మాల్ లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, రెండవ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, మూడవ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువ గల ప్రీమియం శారీస్ స్పెషల్ కలెక్షన్స్. శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు. 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా, నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. బేతేలు ప్రార్థనా మందిరం, బాలయ్య నగర్ 5వ లైన్, రాయపాడు రోడ్డు, నర్సరావుపేటలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ డి జీవరత్నం గారి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న క్రైస్తవ సోదర సోదరీమణులు. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున బేతేలు ప్రార్థనా మందిరం, బాలయ్య నగర్ నుండి మీకు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నానండి.
ప్రతి సంవత్సరం కూడా ఈ దివ్యమైనటువంటి పండుగ సమయంలో మనం అందరం ఎంతగానో ఏ విధమైనటువంటి భేదాలు లేకుండా ప్రపంచ యావత్తులోనూ కూడా జరుగుతున్నటువంటి అద్భుత పండుగగా మనందరి గుండెల్లోనికి తీసుకొని సంతోషంతో ఈ పండుగల గురించి ఎంతగానో ఆనందిస్తుంటాం. అయితే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయంలో వచన భాగం 10-11 వచనాల్లో ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, గొర్రెల కాపరుల ఎదుకు వచ్చినటువంటి గొప్ప వర్తమానం, ఆ వర్తమానం దేవుని ఎదురుండి వచ్చిన వర్తమానం. దేవుడు పరలోకములకు దూతను పంపగా ఆ దూత వచ్చి వారితో మాట్లాడుతున్నారు. ఏమేమి మాట్లాడాడు అని చూస్తే, ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానమని తెలియచేయడం జరిగింది. కనుక ఈ యొక్క పండుగ లేక క్రిస్మస్ అనేటువంటిది లేక క్రీస్తు ప్రభువారు అనేటువంటి మాట ఏ ఒక్కరికో చెందింది కాదు, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. కాబట్టి ప్రజల్లో కొందరికి, కులానికి, ఇతర దేశాలకి ఈ పండుగను లేక యేసు ప్రభువాన్ని పరిమితం చేయకూడదు. కానీ యేసుక్రీస్తు ప్రభువాని గురించి అపోస్తల కార్యగ్రంథం 10:36లో ఒక మాట ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వచన భాగం 10లో మనుషులందరికీ రక్షకుడును, మత్తయి సువార్త 1:21లో ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయన్ని రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. రక్షకుడు, యేసు అంటే రక్షకుడు అని అర్థం, క్రీస్తు అంటే అభిషేక్తుడు అని అర్థం. ఇది దాదాపు అందరికీ అర్థమైపోతా ఉంది. అయితే ఈరోజు ఆ రక్షకుడు నీ రక్షకుడుగా చెప్పగలవా? రక్షకుడు అని అర్థం ఓకే. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన పండుగ అంటే ఇంటి మీద స్టార్, ఇంట్లో వారింటి పక్క కోరు జోరు జోరు విషయాలు కాదు. దీనివల్ల ఒంటికి హంగులు, ఇంటికి రంగులు, లేకపోతే మరి అల్లరి ఆటలు, తాగుబోతు విందులు కానే కాదు. క్రిస్మస్ అంటే పరిశుద్ధత. యేసుక్రీస్తు ప్రభువారు యావత్ మానవాళిని పవిత్రపరచడానికి ఈ లోకానికి నరుడిగా వచ్చాడు. మనందరి రక్షణ కోసం తన ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు వచ్చింది మరణించడానికి, ఆయన జన్మించింది మరణించడానికి. ఈరోజు భూమి మీద మనుషులు జీవించడానికి జన్మిస్తున్నారు అనేది ముగింపులో అనేది వాళ్ళకి సహజంగా నియమించబడ్డ నియమంగా వెళ్ళిపోతుంది. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు వచ్చింది మరణించడానికి వచ్చాడు. ఎందుకు? తన అమూల్యమైన రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22లో రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదని చెప్పబడుగా 10వ అధ్యాయం 4వ వాక్యంలో ఎడ్ల రక్తం, గొర్రెల రక్తం, మేకల రక్తం పాపమును తీసివేయటం అసాధ్యం అని రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబట్ట చేత ఆ చిత్తమును బట్టి మనం పవిత్రపరచబడుతున్నాం అని రాయబడింది. కనుక క్రిస్మస్ పండుగ అంటే పవిత్రత, పరిశుద్ధత. యావత్ మానవాళికి పరిశుద్ధతను ప్రసాదించడానికి వచ్చిన పుణ్యమూర్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జననం ఈ దినాన ప్రపంచ యావత్తు కూడా ఈ దివ్యమైనటువంటి మాటలు ప్రవేశించడానికి లేక ఈ పండుగను గురించిన సంతోషం కలిగి ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు పాప విమోచన అనుగ్రహిస్తున్నాడు కనుకనే ఈ పండుగ కలిగి ఉన్నాం. కాబట్టి నేనంటాను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ముందుగా చెప్పబడిన ప్రవచన సారాంశమే పండుగ సారాంశం. పండుగ సారాంశమే నా భక్తి సారాంశం, నీ భక్తి సారాంశంగా ఉండాలి. అది క్రిస్మస్ అని మీకు జ్ఞాపకం చేస్తూ, మరి ప్రముఖులు అనబడినటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులకు లేక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రియులకు, ఈ జిల్లా వాసులకు ఈ ఛానల్ ఎంతవరకు అయితే ఈ వర్తమానాలు వింటున్నారో వారందరికీ ప్రభునేసేనా పెట్టే శుభాలు తెలియజేస్తున్నాను. వేతల ప్రార్థన మందిరం, బాలయ్యనగర్, నర్సరావుపేట నుండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. నరసరావుపేట పట్టణంలో ఎంకేఎం బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. పాస్టర్ మున్నంగి ఎలీషా గారి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న క్రైస్తవ సోదర సోదరీమణులు ప్రపంచానికి ప్రేమ, మానవత్వం నేర్పిన కరుణామయుడు క్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఈ క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని అన్నారు.
లోకాన్ని రక్షించడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి తీసుకొచ్చి మనల్ని ప్రేమించి మనల్ని అదే కుమారులుగా చేయడానికి ఆయన దీనుడుగా దరిద్రుడుగా రిక్తునిగా చేయబడ్డాడు. ఎందుకంటే ఆయన తగ్గించుకొని తన్ను తాను త్యాగం చేసుకోవడం ద్వారా మనందరినీ కూడా దేవుని కుమారులుగాను నిత్య జీవానికి వారసులుగా చేయడానికి యేసు ప్రభువు వచ్చాడు. అందుకని ఆయన జన్మించినప్పుడు దేవుని దూతలు పాడి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమని, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమని ఆయన సువార్తను ప్రకటించారు. కాబట్టి యేసు ప్రభువుని ఎవరు నమ్ముతారో వారు దేవునికి ఇష్టలవుతారు, వారు భూమి మీద సంతోషంతో శాంతి సమాధానంతో వర్తిల్లుతారని, అటువంటి క్రిస్మస్ ఆశీర్వాదాలు మీ అందరికీ కూడా దేవుడు అనుగ్రహించాలని ఆశీర్వదిస్తూ యేసు క్రీస్తు ప్రభువులు కలిగే ప్రతి దీవెనను మీ అందరికీ కూడా అనుగ్రహించాలని సంఘంగా మీ కొరకు మేము ప్రార్థిస్తూ క్రిస్మస్ నరసరావుపేట నియోజకవర్గ ప్రజలకు టౌన్ బాప్టిస్ట్ చర్చి తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ప్రతి మనిషి కూడా దేవుడు చూపించినటువంటి బాటలో నడవాలని కోరుకుంటున్నాము. దేవుడు చూపించినటువంటి ప్రేమ, దయ, కరుణ, క్షమాగుణం ప్రతి మనిషి కలిగి తనను తాను తగ్గించుకోవడం వల్ల దేవుని యందు హెచ్చించబడుతుందని బైబిల్ చెబుతున్నది. అలాగే పేదలను మరియు వృద్ధులను, అనాథలను, విధవరాండ్రులకు సహాయపడుతూ ప్రతి క్రైస్తవుడు కూడా ఇతరులకు ఆదర్శంగా ఉండేటట్లుగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మధ్యాహ్నం 1 గంటకు పట్టణంలోని అరండల్పేట బిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల ఎజ్రా గారు ఏర్పాటు చేసిన క్రిస్మస్ ప్రేమ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని దానిలో భాగంగా గౌరవనీయులు మా శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని, అదేవిధంగా మా పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఈ యొక్క క్రిస్మస్ ప్రేమ విందుకి ఆహ్వానించాము. వారికి ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా మరి యొక్క మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఇచ్చేసి ఈ యొక్క క్రిస్మస్ ప్రేమ విందులో పాల్గొన్నారు. అంతేకాకుండా మా యొక్క వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరూ కూడా పిలిచాము. అందరూ కూడా ఈ యొక్క క్రిస్మస్ విందులో పాల్గొని మమ్మల్ని ఆనందింప చేశారు. వారికి అందరూ కూడా వచ్చిన వారంతా కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ టైంలో అందరూ కూడా దేవుడు మంచి ఆరోగ్యంలో ఆయుష్ ఇవ్వాలని, వారి కుటుంబంలో కూడా ప్రేమ అనురాగాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు. రంపచర్ల మండలంలో సోమవారం క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో తెల్లవారుజామున యేసుక్రీస్తు గేయాలు ఆలపిస్తూ క్రిస్మస్ చెట్లను ఊరేగించారు. గ్రామాలలో చర్చిలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. క్రిస్మస్ తాత వేషధారణలు ఆకట్టుకున్నాయి. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానవాళికి క్రీస్తు అందించిన గొప్ప సందేశాలు, ప్రేమ, త్యాగం. నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ మరియు అడ్వాన్స్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట, రొంపిచెర్ల మండలాలలో ఘనంగా క్రిస్మస్ పండుగ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.